ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. భగవంతుడు భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు. కొమ్మను కొట్టి ఇసుకలో పాతినంతనే అది చెట్టవుతుందా? భావమనే వేర్లు హృదయములో దిగాలి. అప్పుడే బాహ్యమనే చెట్టులో ఫలములు లభిస్తాయి. కనుక నీవు భావమును లోపల చేర్చుకొని బాహ్యములో ఫలితాన్ని ఆశించు. ఇలాంటి సద్బోధలు చేసి సదవకాశములను అందించి జీవితాలను సార్థకము చేసిన రాజ్యము భరత రామరాజ్యము. ఈనాడు రామరాజ్యాన్ని మీరు సాధించాలనుకుంటే ఒక్క భారతదేశమునకే అని మీరు భావించకండి. యావత్ ప్రపంచమునకు రామరాజ్యము కావాలి. అంటే ఏమిటి? సత్ప్రవర్తన, సదాలోచన, సద్గుణము, ఈ మూడు కలిగిన రాజులు కావాలి. ఈ మూడు కలిగిన ప్రభుత్వము ఏర్పడాలి. మనస్సేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మన. అలాంటి మహాత్ములు అధికారంలోకి రావాలి. భక్తులైన మీరందరూ మీ హృదయాలలో పవిత్రమైన భావాలను నాటుకోండి. మీ హృదయము రామరాజ్యమైతే ఈ జగత్తంతా రామరాజ్యమవుతుంది. యద్భావం తద్భవతి. మీరు ఎట్టి కలర్ అద్దాలను వేసుకుంటారో జగత్తంతా ఆ కలర్లో చూడవచ్చు. కనుక మొట్టమొదట మీ హృదయాన్ని రామరాజ్యంగా చేసుకోండి.